గెలిచే అవకాశాలు అయితే వస్తున్న జనాన్ని చూస్తుంటే ఏ పరిగెస్తే ఎవరు చెప్పలేదు. ఎందుకంటే వచ్చే ప్రతి ఒక్కరు కూడా రియల్గా జెన్యున్గా వచ్చేవాళ్ళు కాదు, పేమెంట్ల కోసం వచ్చి ఫుడ్ కోసం వచ్చేవాళ్ళే. పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఎవరు వెళ్తారో ఎవరికి జెన్యున్గా తెలియదు. కానీ ఏ పార్టీ వస్తే బాగుంటుంది నేను ఎవరుతున్నారో చెప్తున్నాను. మన రాష్ట్రాన్ని మంచి జరగాలని ఏం జరగనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీఎం అయితేనే మంచి జరుగుతుంది. ఎందుకంటే వేరే ఇప్పుడు వైసీపీ కానీ టీడీపీ కానీ వస్తే మేలు జరగవా, మేలు చేయవా? వైసీపీ వస్తే టీడీపీ వస్తే అంటే ఆల్రెడీ టీడీపీ వచ్చింది, సాధ్యమైనంత వరకు చేసింది. కానీ చేసిన దాంట్లో నీతి కన్నా అవినీతి ఎక్కువ ఉంది. కానీ పార్టీని నాన్న అడ్డం పెట్టుకొని చేసిన తన మీద ఉన్న కేసులతో తను సరిపోతుంది. పాలన ఏం చేస్తారు జగన్? ఎలాంటివి లేకుండా నిష్పక్షపాతంగా సంపాదన ఉన్న టైంలో కూడా అవన్నీ పక్కన పెట్టి జనాల కోసం నిజంగా వచ్చిన ఏకైక మనిషి అంటే పవన్ కళ్యాణ్. నిజాయితీ అని ఏమన్నా ఏ ఒక్క కోసం ఎవరికైనా ఉంటే వేయాల్సిన ఓటు జగన్కి, పవన్ కళ్యాణ్కి జనాలందరూ ఓటేయాలి. అది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. జనసేన పార్టీ గెలిచాం కోసం జనసేన పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే జనసేన ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఎటువంటి అవినీతి లేని నాయకుడు అండి. మెయిన్ ఏంటంటే ఆయన ఏంటంటే ఒక ఇండస్ట్రీలో నెంబర్ 1 స్టేజ్లో ఉండి ఒక 100 కోట్ల ఇన్కమ్ వచ్చే ఫీల్డ్ని వదిలేసి భవిష్యత్తు రాజకీయాల కోసం ప్రజల కోసం వస్తారండి. జనసేన ఖచ్చితంగా గెలుస్తారు సార్. నెక్స్ట్ మాడుగుల నియోజకవర్గంలో కూడా గవిడి సంజయ్ నాయుడు గారు అని ఆయనకి ఖచ్చితంగా బ్రహ్మరథం పడుతున్నారండి. గవిడి సంజయ్ నాయుడు గారు ఖచ్చితంగా ఎమ్మెల్యే గెలుస్తారండి మాడుగుల నియోజకవర్గంలో. జనసేన పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. 2019లో జనసేన ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది. మరి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణే రావాలా లేకపోతే ఇలా జగన్ కానీ చంద్రబాబు? లేదు సార్, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితేనే భవిష్యత్తు ఉంటుంది సార్ ఆంధ్రప్రదేశ్కి. అంటే లైక్ జగన్ కానీ లేకపోతే చంద్రబాబు కానీ వస్తే ఎలా ఉంటుంది? అంటే మ్యాక్సిమం ఛాన్సెస్ వాళ్ళకే ఉన్నాయంటున్నారు. లేదు సార్, ప్రజలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పట్టం కడతారని నమ్ముతున్నాం సార్. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అవకాశం ఉంటుందండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వస్తేనే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మొత్తాయి. ఎందుకంటే ఈరోజు ఏంటంటే చాలా ఆల్రెడీ రాజశేఖర్ గారి పరిపాలన చూశారు, చంద్రబాబు పరిపాలన చూశారు. ఒకసారి ఏంటంటే పవన్ కళ్యాణ్ అంటే ఒక సామాన్య యువకుడుగా ఉంటూ, ఎందుకంటే ఎన్నో కోట్ల ఆస్తిని అంటే వేల కోట్ల ఇన్కమ్ వచ్చి దాన్ని వదిలేసి ఖచ్చితంగా ఏంటంటే ప్రజల కోసం అన్ని వదులుకొని వచ్చిన ఒక సామాన్యులా ఉంటూ ఈరోజు ఏంటంటే ప్రజల కోసం యువత ఎక్కువ మొగ్గు చూపుతుంది. అంటే రాజకీయం మారాలి, ప్రజలు మారాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఒక నూతన రాజకీయాన్ని అలవర్చాలి అనే ఉద్దేశంతో ఈరోజు జనసేన పార్టీ పుట్టుకొచ్చింది. ప్రజల్లో పుట్టుకొచ్చిన పార్టీ జనసేన పార్టీ. కులమత భేదాలు ఎందుకంటే సార్ జనసేన పార్టీలో ఎటువంటి అంటే క్యాస్ట్ ఫీలింగ్ అనేది లేదు సార్. మెయిన్ ఏంటంటే ఈవెన్ అప్లికేషన్ ఫామ్లో కూడా క్యాస్ట్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. అదొక మెయిన్ సార్, మెయిన్ అదొకటి. నెక్స్ట్ ఏంటంటే స్టూడెంట్స్ బాగా ఆకట్టుకుంటుంది, మేనిఫెస్టో కూడా బాగుంది. దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారని అనుకుంటున్నాం సార్. మరి ఫస్ట్ టైం ఓటు వేయబోతున్నావు, మరి ఏ పార్టీకి వేయబోతున్నావు, మరి ఏంటి ఎందుకు వేయాలనుకుంటున్నావు? మేము అందరం మార్పు కోరుకుంటున్నాం. మేము అయితే పవన్ కళ్యాణ్ గెలిపేద్దాం అనుకుంటున్నాం ఈసారి. ఎందుకని పవన్ కళ్యాణ్? అతను అంతా మార్పు బాగా తీసుకొస్తాడు, అంత బాగా చేస్తాడు. వేరే వాళ్ళు చేయలేరా? వేరే వాళ్ళు చేయలేదంటే అంత అవినీతి ఉన్నది, లంచాలతో కూడుకున్న ప్రభుత్వాలు ఉండే ఇప్పుడు అన్నీ. అతను అయితే కొత్త తరం మార్పు తీసుకొద్దని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అతను గెలిపేద్దాం అనుకున్నాం ఈసారి. మరి ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నారు? ముఖ్యమంత్రి అంటే మన పవన్ కళ్యాణ్. ఎందుకని పవన్ కళ్యాణ్? మేనిఫెస్టో చూసాం కదన్న, మేనిఫెస్టో బాగుంది. ఇంకా పవన్ కళ్యాణ్ కలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అందరం. అంటే వైసీపీకి కానీ టీడీపీకి కానీ అంటే జనసేనకి మధ్య డిఫరెన్స్ ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ ఎందుకు కావాలనుకుంటున్నావు, వేరే రెండు పార్టీలు ఎందుకు? పవన్ కళ్యాణ్ ఎందుకు కావాలనుకున్నాం అంటే ఇప్పుడు యూత్కి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కదన్న. ఇప్పుడు స్టడీస్ పరంగా అన్ని పరంగా వెళ్తున్నారు. ఇప్పుడు మహిళలకు 3000 ఇస్తా అన్నారు, డైరెక్ట్గా మహిళల అకౌంట్లో పడుతుంది. అదే పురుషులకి ఇస్తే మాత్రం తాగేసి ఏదో చేస్తారు, డైరెక్ట్గా మొదలు పడితే ఏదో ఇప్పుడు పింఛన్ ఇప్పుడు కోటా బియ్యం ప్రకారం కోటా కాకుండా డైరెక్ట్గా మనీ ఇస్తున్నారు చేతికి. దాన్ని బట్టి ఇంకా పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాను అందరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.